గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ కొంచెం అవైలబుల్ గా ఉంది కదా, అందరికి ఓపెన్ గా ఉంది. సో ఏమన్నా సిరీస్ చేయాలన్నా ఇచ్చేయాలన్నా అంటే మనం స్కేల్ ప్రతిసారి పెద్ద పెద్ద సిల్వర్ స్క్రీన్ అని ఏం చేయకుండా చిన్న దాంట్లో ప్రూవ్ చేసుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. కలర్ ఫోటో లాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, నేషనల్ అవార్డు వచ్చింది. సో మనం ఇక్కడే రిలీజ్ చేస్తాం, అది ప్రపంచం మొత్తం బౌండరీస్ దాటే స్కోప్ ఉంది. సో అలాగే ఏమన్నా ట్రయల్స్ చేస్తున్నారు ఎప్పుడైనా? వేస్తున్నానండి. నాకు ఈ సీరియల్ స్టార్టింగ్లోనే నాకు మీరన్న మినీ సిరీస్ వచ్చింది, కానీ సేమ్ డేట్స్ అవడం వల్ల కుదరలేదు. బట్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అంటే అదే మినీ సిరీసే వస్తుంది. చూద్దాం, మీరు కూడా కోరుకోండి రావాలని. ఈవెన్ 1 minute రీల్స్ సిరీస్ అయిపోయింది కదా ఇప్పుడు, అంత మినీ సిరీస్ అది కూడా మంచిగా వెళ్తున్నాయి. ఎక్కడ చూసినా అదే ఉంటాయి కదా, 2 రీల్స్ వస్తాయి, ఒక 1 minute సిరీస్ వస్తాయి. అయ్యో మా వైఫ్ అడిక్టివ్ దానికి. పొరపాటున ఒక రీల్ చూస్తే ఏదైనా మొత్తం సిరీస్ అంతా చూడాలనిపిస్తుంది కదా. వెళ్తున్నాం ఆ ఓటీటీ యాప్ లోకి. అవును, ఈవెన్ చాలా గ్రాప్ చేస్తున్నారు. అలాగే ఒక్క చిన్న యాడ్ ఇస్తున్నారు, వాళ్ళు బూస్ట్ అలా చేస్తున్నారు మినీ సిరీస్ కి. బాగుంది ఇప్పుడు. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మంచిగా ఇప్పుడు యాక్టివ్ గానే ఉంటారు, ఏదో ఒకటి ఎక్కువ రీల్స్ చేస్తూ. అవునవును, ఈవెన్ తమిళ రీల్స్, తెలుగు రీల్స్ అన్ని చేస్తూ ఉంటారు. బట్ ఇన్స్టాగ్రామ్ గ్రోత్ వైజ్ మీరు ఏం ఆలోచిస్తారంటే, చాలా మంది ఏంటంటే గ్రోత్ వైజ్ ఆలోచిస్తారు. మీరేంటంటే అది మీ హాబీ లాగా, నేను సరదాగా అందరితో ఇంటరాక్ట్ అవ్వాలి, అందరికీ సరదాగా షేర్ చేసుకోవాలనే ఆ పర్స్పెక్టివ్ కనిపించింది నాకు. అవును, చాలా మంది ఏంటంటే దీన్ని డెవలప్ చేసేసుకుని ప్రమోషన్స్ కి వాడుకోవాలి, ఇది ఒక సెకండ్ ఇన్కమ్ కింద, దీని నుంచి ఇన్కమ్ జనరేట్ చేయాలి, ఈ ఐడియా ఉంటది. మీకు అలాంటి ఐడియా లేదా అసలు? నా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారండి ఈ మాట, కానీ మీరు చెప్పింది నిజమేమో. నాకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు రాలేదు. నేను సరదాగా ఒకటి వాడతాను. నేను యాక్చువల్లీ అసలు ఏది ఒక కమర్షియల్ వైజే చూడలేను. నేను ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నానా లేదా. అది ఇన్స్టాగ్రామ్ అనుకోండి, నాకు నచ్చితే పెడతాను. ఈ యాడ్స్ ఇవంతా మనకి ఏమైపోతుందంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ పర్సన్ అయిపోతాం మనం. అది వద్దు, నాకు హ్యాపీగా ఉన్నాను నేను. సో బ్రదర్స్ ఐటీ నుంచి, ఫాదర్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మమ్మీ అండి? మా అమ్మ హౌస్ వైఫ్. సో ఎవరంటే బిగ్గెస్ట్ మీ క్రిటిక్ ఎవరున్నారు వీళ్ళందరిలో? మీ వైఫ్ కూడా ఉన్నారు ఇప్పుడు. ఎంత మందిలో మీ బిగ్గెస్ట్ క్రిటిక్ ఎవరు? మా అమ్మ. తిడతారా అంటే, తిట్టాల్సినప్పుడు తిడతా ఉంటారా, ఇంకా చేయాలరా, ఎలా చేయాలి రాంగో, వాళ్ళు చూడు అంత డామినేట్ చేస్తున్నారు, వీళ్ళు డామినేట్ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉంటాయి? లేదు, కానీ చెప్పే పద్ధతిలో చెప్తారు, అది మనకు కొంచెం అబ్బా ఛా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు కొన్ని సీన్స్ వేసినప్పుడు ఫస్ట్ మా అమ్మకి కాల్ చేస్తా. మా అమ్మ బాగుందిరా అని అంటే చాలు ఓకే అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంట్రా అది అంటది, అయ్యో సరే మమ్మల్ని మాట్లాడతాను పెట్టేస్తాను. ఫస్ట్ క్రిటిక్ మా అమ్మే. నేను మిగతా వాళ్ళందరిది వింటాను, కానీ మనకి క్లోజ్ కదా అమ్మ అనే ఒక ఎమోషన్. సో ఆవిడ హ్యాపీగా ఫీల్ అయిందంటే చాలు. సో అంటే ఇంకో చిన్న కొడుకు అంటే అమ్మకి బాగా అటాచ్మెంట్ ఉంటుంది, పెద్ద కొడుకుకి నాన్న ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అని అంటారు. బాధ్యతలు వెంటనే షేర్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది కదా పెద్ద కొడుకు మీద. సో అలా ఉంటారు. మీకు అంతేనా? మీ ఇంట్లో మీరే బాగా క్లోజెస్టా? నాకు తెలిసిన వరకు నాకు అదే అనిపిస్తుంది. మా ఇద్దరు అన్నలు కొంచెం జెలస్ ఫీల్ అవుతారు, నీకు లక్ష్మణ్ అంటేనే ఇష్టం లే అమ్మా అనేసి. కానీ నిజం అదే. రామా అని ఎవరికైనా పెట్టారా ఇంట్లో? రామా అని పేరు నా బ్రదర్ పేరు. ట్విన్స్. ఓకే, రామ్ లక్ష్మణ్. సో అంటే ఎక్కువ కాలం నేను మా పేరెంట్స్ నేనే ఉన్నాను. అందరికి పెళ్లిళ్ళు అయిపోయి తొందరగా వెళ్ళిపోయారు, కాబట్టి ఆ బాండింగ్ ఉంటది కదా. మీది లవ్ మ్యారేజ్ అండి? మా రిలేటివ్, నా క్లాస్మేట్. సో నా డిగ్రీ క్లాస్మేట్ తను, ప్లస్ మా అన్న వైఫ్ కి కజిన్ తిను. కాబట్టి ఇష్టపడ్డాము. అఫీషియల్ గా మ్యారేజ్ కి, నాట్ లవ్, అఫీషియల్ మ్యారేజ్ ప్రపోజల్ జరిగింది. సో యా, అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదండి పెళ్లి చేసుకోవాలని ఒక టైంలో. ఎవరిని ఎందుకు చేసుకోవడం, చిన్నప్పటి నుంచి నన్ను చూస్తుంది. సో నేనే అడిగాను, వాళ్ళు హ్యాపీగా ఒప్పుకున్నారు. అంటే డైరెక్ట్ పేరెంట్స్ నే అడిగేశారా? అంతే కదా, నాకు ఇష్టం లేదు లవ్ తొక్కతోలు అనేది, మ్యారేజ్ వరకు రాదు. అదే మ్యారేజ్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా మ్యారేజ్ అనుకున్నాం అనుకోండి, ఈధర్ క్యాన్సిల్ అవ్వాలి లేదా ఇంకో మ్యారేజ్ కి వెళ్తాం. అందుకే డైరెక్ట్ మ్యారేజ్. హార్ట్ బ్రేక్ అనే ఆప్షన్ ని రాకుండా చేశారు మీరు. అసలు ఎప్పుడు లేవో మీ లైఫ్ లో? ఎవరికైనా ఉంటాయి కదండి. ఉంటాయి. నేను అవన్నీ దాచను, నేను చెప్తాను అని. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, తను షీ నోస్ మీ వెరీ వెల్. అన్ని చెప్పే పెళ్లి ప్రపోజల్. అందుకే లవ్ లేదు, పెళ్ళి అయితేనే తను కూడా హ్యాపీగా, ఎస్ నాకు కూడా పెళ్ళే కావాలి, హ్యాపీగా పెళ్ళి అయిపోయింది. సినిమాల కంటే ఎక్కువగా ఓన్ చేసుకునేది సీరియల్స్. సినిమా వాళ్ళని ఎంతైనా వాళ్ళని అలా చూస్తారు,
సీరియల్ వల్ల ఏంటంటే నిజంగా మన పక్కింట్లో అబ్బాయి లాగా మీరు రోజు సీరియల్లో కనిపించి ఎదురింట్లో అబ్బాయి గుర్తుంటాడో లేదు తెలియదు, కానీ మీరంటే ఎక్కువ గుర్తుంటారు, మీ దగ్గరికి వచ్చి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, గలగలా మాట్లాడేస్తూ ఉంటారు. సో అలాంటి ఫ్యాన్ ఎన్కౌంటర్ ఏదైనా చూసారా? అంటే దగ్గరికి వచ్చి ఎక్సైట్మెంట్ తో మాట్లాడడం చూసాం ఎలా అంటే యంగ్ పీపుల్ తీసుకుంటారు. నేను ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎల్డర్ పీపుల్ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ పిల్లలకి దూరంగా బతుకుతూ ఉంటారు, మనల్ని అబ్బాయిలాగా చూసుకుంటారు, వస్తేనే నువ్వు నా అబ్బాయిలాగా ఉంటారు అని ఉండం మనం యాక్చువల్లీ. బట్ అది చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి ఫేస్ చేశాను, హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఆల్ గోయింగ్ గుడ్. నెగిటివ్ ఎప్పుడైనా చూసారా? అంటే ఇది అడుగుతూ ఉంటారు కదా, అలా ఎందుకు చేసావు, ఎలా ఎందుకు చేసావు, అదేంటి వాడికి ఎందుకు అలా జరిగింది, పాపం నిజంగా ఒక జీవితం చూసేసినట్టు నిజంగా జరుగుతున్నట్టు ఏంటి అలా చేశారు, పాపం ఎన్ని కష్టాలు ఎందుకు ఆమెకి అని ఇలా అడుగుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా చూసారా? అలాంటి చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఓకే పండింది క్యారెక్టర్ అనేసి, అవునండి సరే అండి అనేది అప్పుడు. కానీ కొన్ని ఉంటాయి, సీరియల్ వస్తేనే మనం అనుకున్నాం ఏదైనా ఈవెంట్కి వెళ్ళాం అనుకున్నాం, సెల్ఫీలు తీసుకుంటారు అనుకున్నాం, తీసుకునేటప్పుడు అన్నీ తీసుకొనేసి సార్ మీ ఫ్యాన్స్ అంటే థ్యాంక్ యూ ఏ సీరియల్ సార్ మీరు చేసేది అంటారు, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయేది. మళ్ళీ తర్వాత వచ్చేసి సార్ మీరు బాగా చేస్తారు సార్ యాక్టింగ్, అవును సార్ మీ సీరియల్ పేరేంటి, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు, నేను సీరియల్ చూడను జనరల్గా అడుగుతున్నానండి అండి. నువ్వు సీరియల్ చూడదు ఓకే, నాకెందుకు చెప్తున్నావు, నీకు తెలుసు కదా నేను సీరియల్ ఆర్టిస్ట్ అని, సీరియల్ చూడమని మనం మొహం పైన చెప్తారు, ఎంత బాధ వేస్తుంది తెలుసా మనకి. అది మరి బాగా చేస్తాం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎక్కువ వస్తుంది. ఇది కూడా ఉంటది. సీరియల్ చూడండి అనే వ్యక్తి కూడా సార్ బాగా చేస్తారు సార్ మీరు అని ఫస్ట్ అంటారు, అని ఏ సీరియల్ సార్ అని అడుగుతారు. అది ఎందుకు అడుగుతారు తెలుసా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు అడగడానికి నేను కలిసాను అబ్బా ఇప్పుడే అని అంటారు. అది బాగుంటాయి, నాకు కోపం రాదు. ఈ రోజు ఏంటి ఇంకా ఈ క్వశ్చన్ రాలేదే, ఎవరు అడగలేదే, వస్తాడు అప్పుడు వస్తాడు, సీరియల్ నువ్వు చూడలేదు కదా, ఓకే చూడలేదు, ఓకే ఫైన్ అనుకునేది. అట్లా బాగుంటాయి అవి. చూసే వాళ్ళకన్నా నాకు చూడలేదు అనే వల్ల నేను ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతా బాగా. ఓకే చూడలేదా సరే చూడైతే అనేసి. సో ఇప్పుడు మరి ఈ జనరేషన్కి వచ్చేసరికి చాలా మంది అంటే కొంచెం షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడున్న వాళ్ళు సీరియల్స్ హాట్స్టార్ వీటిలో చూస్తున్నారు, ఎందుకంటే ఓటీటీకి వచ్చేసిన తర్వాత ఇది కూడా వెబ్ సిరీస్ కైండ్ లో అటెన్షన్ పెట్టి చూస్తున్నారు. బట్ ఈ కే డ్రామాలు ఇవి అవి పిచ్చి కూడా ఉంది కొంతమంది. మీ ఇంట్లో కనుక ఇలాంటి అంటే ఒకవేళ మీ వైఫ్ మీ ప్రియా గారు ఇది చూడడం, మీ సీరియల్ పక్కన పెట్టి వేరేది ఏదైనా చూస్తే మీరు వార్నింగ్ ఇస్తారా, ధమ్కి ఇస్తారా గట్టిగా? అయ్యో నేను ఈ విధంగా హ్యాపీ. నా వైఫ్ కి ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ ఒకటే ఉంది, నాకే యూస్ చేస్తుంది, ఏ సిరీస్ చూడదు, కాబట్టి హ్యాపీ. సో ఇంకొకటి మొన్నటి వరకు ఒకటి అయింది ఇష్యూ, సరదాగా అడుగుతున్నాను, ఇఫ్ ఎట్ ఆల్ ఒక తెలుగు అబ్బాయిగా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. సో ఉమెన్ స్వేచ్ఛ గురించి మాట్లాడారు చాలా మంది, ఇది డ్రెస్సింగే స్వేచ్ఛ కాదని చాలా మంది. అయ్యో ఫ్రీడమ్ గురించి మాట్లాడితే వేరే విధంగా మాట్లాడండి, డ్రెస్సింగ్ దగ్గరికి వచ్చేసరికి మా ఫ్రీడమ్ని మా స్వేచ్ఛని హరిస్తున్నారు, మా స్వాతంత్రాన్ని మాట్లాడొద్దు, డ్రెస్ అనేది వేరు అని చెప్పి. ఈవెన్ మనం అబ్బాయిలు కూడా ఇప్పుడు మీరు ఉన్నారు, మనం డైరెక్ట్ ఒక స్లీవ్లెస్ హుడీ వేసుకుని బయటికి రాలేం, ఏదో మనకే బెట్గా ఉంటుంది, మీరు వేసుకుంటే నేనే అంటాను ఏంటంటే బాగాలేదు అని చెప్పి. సో ఆ కైండ్ ఉంటుంది. సో మీకేమన్నా అది అనిపించిందా, ఎవరన్నా ఇది ఇంకా స్త్రీ స్వేచ్ఛ ఏదో హరిస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు కదా, అదే మీకు ఫీల్ అయ్యారు మీరు? నేను రీసెంట్గా సందీప్ సార్ ఉన్నారు కదా కొరియోగ్రాఫర్, వాళ్ళ వైఫ్ జ్యోతి గారు పర్ఫెక్ట్గా మాట్లాడారు, యాజ్ అ ఉమెన్గా మాట్లాడారు ఆవిడ. మీరు అందాలు చూపించుకోవాలంటే మీ ఇంట్లో ఒక భర్త ఉంటాడు, లేకపోతే మీకు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి చూపించుకోండి, బయటకు చూపిస్తే ఏం రాదు. నాకు తెలిసినంత వరకు అందాలు చూపించేదానికి కాదు, దాచుకోవడానికే అందాలు. యాక్చువల్లీ అదే రిజం, ఇది చూపించుకోవడానికి. ఫేస్ ఎందుకు చూపించుకోవాలి అంటే అట్లీస్ట్ నువ్వెవరో తెలుస్తుంది, నీకు కోపం వస్తుందా బాధ వేస్తుందా అని తెలియడానికి. ఇది మన బాడీ చూపించుకోకూడదు, అది చూపించినప్పుడు వాళ్ళని ఫేస్ చూడరు, అప్పుడు ఇదెందుకు.